ఫ్రెండ్స్, ఇప్పుడైన వార్త సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త. మహిళలకు మరో కొత్త పథకం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పారనమాట. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా 18 ఏళ్ళు నిన్న కాలేజీ చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలుపైన ప్రకటన చేశారు. కాలేజీ చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచనలో చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం కుదరకపోవచ్చని త్వరలోనే వాటిని అందేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని మహిళలు ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. ఇవాళ హైదరాబాద్లోని ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలనేదే మా లక్ష్యమని, కీలక శాఖలని మహిళా అధికారులు సమర్థవంతంగా నడిపిస్తున్నారని, ఇక ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళల అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో వివక్ష అయితే ఉంది. దేశంలో కులాల మధ్య కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా రకరకాల వివక్ష ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వివక్ష ఉంది, కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు, ముందుకు వెళ్లే వారికి అవకాశం ఉందన్నారు. మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందని, మన దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు ఫలితం లేదన్నారు. ఇంటి ఆఫీసు పనుల్లో చులకనగా చూసే మాటలు వస్తుంటున్నాయి. అయితే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళలకు టాలెంట్గా గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యత ఆయా సంస్థలకు ఉందన్నారు. వ్యక్తులు కొన్ని మనం ఏం చేయలేం, కానీ వ్యవస్థగా ఆ టాలెంట్ గుర్తించి అవకాశం కల్పించవచ్చు అని చెప్తున్నారు. ఇక త్వరలో మహిళలకు ఏసీ బస్సులో ప్రయాణం, ఇక కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉండే అమెజాన్ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను అమెజాన్లో ప్రపంచాన్ని విక్రయించేలా అవకాశం కల్పించామన్నారు. ఇందిరా బజార్ ద్వారా లోకల్ అంటే గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం, బస్సులో ఉచిత ప్రయాణం చేస్తారని, వారిని చిన్న చూపుతారని, వారి చేతనే ఇక బస్సుల యజమానులు చేసిన వ్యాపారాలలో రాణించేలా ఇక ముఖ్యంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం సహాయక సంఘాలకు అవకాశం ఇచ్చామన్నారు.